హలో అందరికీ, దిస్ ఈజ్ మహి. వెల్కమ్ టు మై ఛానల్ ఆహా మహి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మేము రీసెంట్గా భద్రాచలంకి వెళ్ళాము బై రోడ్. సో కంప్లీట్గా వాచ్ చేయండి. ఒక 2 days షూటింగ్ని నేను 23 minutesకి ఎడిట్ చేశాను, యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. సో ఈ వ్లాగ్ చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో తప్పకుండా చివరి వరకు చూడండి. మీకేమైనా డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్లో చెప్పండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. చాలా ఇయర్స్ నుంచి భద్రాచలం వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకున్నా కుదరలేదండి. బట్ ఈసారి మాత్రం చాలా అన్ఎక్స్పెక్టెడ్ అన్ప్లాన్డ్గా బయలుదేరాము. ముందు రోజు సాయంత్రం అనుకుని నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇది మేము ఒక వీక్ డే వెళ్తున్నాము. నా బర్త్డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే వీక్లో ప్లాన్ చేసామన్నమాట. సో ఈసారి సెలబ్రేషన్స్ ఇలా భద్రాచలంలో చేసుకుందామని. ఎట్లుంది? బిస్కెట్ లాగా ఉంది కదా. ఆన్ ద వే ఇంకా బ్రేక్ఫాస్ట్, కాఫీ, టిఫిన్, టీ అన్నీ ఇలా బ్రేక్స్ చేసుకుంటూ చాలా లీజర్గా వెళ్ళాము. మేము థర్స్డే మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యాము ఫ్రమ్ ఆర్ ప్లేస్ మణికొండ. అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో రూట్ అయితే చెప్తాను. సో ముందుగా ఈ టీ ఎందుకు ఇంత స్పెషల్గా చూపిస్తున్నానంటే, ఇక్కడ వైజాగ్ విజయవాడ వెళ్ళే టోల్ ఉంటుంది కదా, పతంగ్ టోల్, ఆ ప్లేస్ తర్వాత వెంటనే టీ షాప్ కనిపించింది. అక్కడ టీ తాగుదామని ఆగాము. బట్ ఇక్కడ ఎడిబుల్ బిస్కెట్ టీ కప్స్లో ఇస్తున్నారు అడిగితే. సో ఇది చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం ట్రై చేసాము మేము. అండ్ ఇది చాలా థిక్గా కప్ తయారు చేశారు యూజింగ్ ఆర్ బిస్కెట్స్ అనమాట. సో చాలా టేస్టీగా అనిపించింది. వావ్ అన్నట్టు కాదు, కానీ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. సో టు అవాయిడ్ ప్లాస్టిక్ అని చెప్పొచ్చు. సో ఈకో ఫ్రెండ్లీ. సో టీ తాగిన తర్వాత ఆ బిస్కెట్ లాగా ఉండే కప్ని తినేయొచ్చు అనమాట. ఇట్స్ ఎడిబుల్. సో మేము వెళ్ళిన రూట్ చూస్ చేసుకుంది అయితే హైదరాబాద్ నుంచి చౌటుప్పల్, సూర్యాపేట మీద నుంచి ఖమ్మం రోడ్, అక్కడి నుంచి భద్రాచలానికి వచ్చామన్నమాట. హైదరాబాద్ నుంచి అయితే 6 hours. సో మేము చాలా లీజర్గా స్టాప్ బై స్టాప్ కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళాము. ఈ ట్రిప్ మాత్రం మా మమ్మీ అండ్ మా మామయ్య గారితో వెళ్ళామన్నమాట. సో నాకు ఫాదర్ లేరు, మా హస్బెండ్కి మదర్ లేరు. సో ఉన్న ఇద్దరు పేరెంట్స్ని తీసుకొని ఈ ట్రిప్కి అయితే వెళ్ళాము. సో బై రోడే కదా, 6 hours జర్నీ అని చెప్పేసి అయితే వెళ్ళాము. అండ్ ఇది ఆఫ్టర్ 6 hours భద్రాచలం రీచ్ అయిపోయాం. ముందు రోజు నైట్ మేము ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇది సీజన్ కూడా కాదు అండ్ వీక్ డే అవ్వడం వల్ల చాలా ఖాళీగా అనిపించింది. నాకు ఇక్కడ భద్రాచలం చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎన్నో ఇయర్స్ తర్వాత అనుకుని వచ్చినందుకు చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఇది ఇక్కడ మేము 2 rooms తీసుకున్నాము. ఒకటి గర్ల్స్కి అండ్ ఒకటికి బాయ్స్కి అనమాట. అండ్ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఈ శారీ కట్టుకున్నాను. ఇట్స్ మై బర్త్డే అవుట్ఫిట్. సో ఈ శారీ నాకు చాలా చాలా నచ్చింది. లైట్ వెయిట్ బనారస్ ఫ్యాబ్రిక్తో అనమాట, నుమాయిష్లో కొన్న శారీ ఇది. ఐ జస్ట్ లవ్ దిస్. మేమున్న హోటల్ నుంచి టెంపుల్ అయితే జస్ట్ 2 minutes వాక్ అనమాట. సో రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మేము 4:30కి దర్శనానికి బయలుదేరాము. కనిపిస్తున్నదే రాములవారి ఆలయం. చాలా బాగుందండి. ఇక్కడ రాములవారు స్వయంభూగా వెలిసారు. అండ్ ఇది చాలా మంచి పుణ్యక్షేత్రం, చాలా ఫేమస్ కూడా, అందరికీ తెలిసిందే. సో లోపల షూట్ చేయనియరు, నేను జస్ట్ సరౌండింగ్స్ చూపిస్తున్నాను. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఫోన్ పెట్టుకోవడానికి లాకర్ ఉంటుంది, అక్కడ సబ్మిట్ చేసేయాలి ఫోన్స్ అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఆర్ మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అర్చన చేయించుకోవాలి అనుకుంటే మీరు కంపల్సరీగా ట్రెడిషనల్ వేర్లోనే ఉండాలి. అబ్బాయిలు అయితే పంచ కట్టుకోవాలి, అమ్మాయిలు చుడిదార్ కానీ శారీస్ కానీ అలౌడ్ అనమాట. ఈ విషయం మాకు ఎవరు చెప్పలేదు, అక్కడెక్కడ రాసి లేదు. అండ్ టికెట్ కౌంటర్లో కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో మా హస్బెండ్, మా మామయ్య ఇద్దరు షర్ట్ ప్యాంట్లో ఉండడం వల్ల వాళ్ళని గర్భగుడిలోకి ఎంటర్ చేయలేదు, బయట నుంచే దర్శనం చేసుకున్నారు. నేను అర్చన టికెట్ తీసుకున్నా కూడా నన్ను, మా మమ్మీ, మా పాపనే పంపించారు. సో ఇది మీరు నోట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు టెంపుల్ విజిట్కి వెళ్తే కంపల్సరీగా అబ్బాయిలు అయితే పంచ కట్టుకొని వెళ్ళండి, అమ్మాయిలు ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేర్ చేయండి. అండ్ అర్చన టైమింగ్స్ కూడా ఈవినింగ్ అయితే 3 నుంచి 7 వరకే ఉంటుంది. 7 తర్వాత వచ్చేసి మళ్ళీ స్వామివారి సేవలు అవి ఉంటాయి. సో అర్చనకి నాట్ అలౌడ్. మార్నింగ్ అయితే 10 నుంచి 12 వరకే అర్చన టైమింగ్స్ అనమాట. 10 before కూడా
అర్చనకి నాట్ అలౌడ్. టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి కానీ స్వామివారి సేవలు జరుగుతుంటాయి అన్నమాట. సో ఇది మనకి ఎక్కడ రాసి లేదు. సో నోట్ చేసుకోండి. మీరు కనుక విజిట్ చేస్తే ఈ టైమింగ్స్లో అర్చనలు అలౌడ్ అండ్ డ్రెస్ కోడ్ కూడా పాటించండి. దాని తర్వాత మేము నెక్స్ట్ ఈవినింగ్ అదే కంటిన్యూషన్లో మేము పర్ణశాలకి వెళ్ళాము. పర్ణశాల కూడా చాలా చాలా బాగుంది. అండ్ భద్రాచలం నుంచి పర్ణశాలకి 1 hour అనమాట బై రోడ్ అయితే. సో అది ఆ రోజు దర్శనం చేసుకొని పర్ణశాల విజిట్ చేసుకొని నైట్ ఇంటికి వచ్చేసి రిలాక్స్ అయిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము పాపికొండలకి. పాపికొండలు చూడాలనుకుంటే టికెట్స్ మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మీరున్న హోటల్ దగ్గర వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు కూడా బుక్ చేసి ఇస్తారు. సో మేము ఉన్న హోటల్లోనే కింద రిసెప్షన్లో బుక్ చేయించుకున్నాము. సో పాపికొండలు వెళ్ళాలంటే ముందు రోజు నైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. పర్ పర్సన్ వచ్చేసి 1000 రూపీస్. ఇన్ కేస్ వాళ్ళ వెహికలే మీ హోటల్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకోవాలంటే మాత్రం పర్ పర్సన్ వచ్చేసి 1300 ఆర్ సంథింగ్ అరౌండ్ అలా ఉంది అనమాట. మేము మా వెహికల్లోనే బోటింగ్ పాయింట్ వరకు వెళ్ళాము. సో భద్రాచలం టెంపుల్ దగ్గర నుంచి పాపికొండల బోటింగ్ పాయింట్ వరకు 2 hours జర్నీ. సో 2 hours జర్నీ మేము ఇంకా మా కార్లోనే వెళ్ళాము. 10:30కి బోట్ స్టార్ట్ అవుతుంది అంటే మేము 8:30 అరౌండ్ అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. కాటన్ ప్లాంట్. మేము చాలా వరకు బై రోడ్ వెళ్ళే ట్రిప్స్కి మాత్రం చాలా లీజర్గా వెళ్తాము. ప్రతిదీ ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఆగి మరీ చూస్తాము. మా పాపకి కూడా చాలా వరకు ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండేలాగా చూస్తామన్నమాట. మాకు ఊర్లు పొలాలు అలాంటివి ఏమీ లేదు. మేము బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్ సిటీస్లోనే. సో నాకు ఇలాంటివి ఏదన్నా అగ్రికల్చర్ ల్యాండ్స్ క్రాప్స్ ఇలాంటివి చూసినప్పుడు చాలా వింతగా అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా ఇష్టం నచ్చుతుందనమాట. అండ్ మా పాపకైతే, మా పాపనే కాదు ఈ జనరేషన్ కిడ్స్కి ఏంటి అంటే మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూపర్ మార్కెట్ అని చెప్తుంది మా పాప. అండ్ తనకి ఎవ్రీథింగ్ బ్లింకిట్ ఆర్ సూపర్ మార్కెట్ ఇవే తెలుసు. సో మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటివి కనిపిస్తే చూపిస్తాను తనకి. స్వీట్ కార్న్. భద్రాచలం నుంచి పాపికొండల బోటింగ్ పాయింట్ వరకు అయితే రోడ్ చాలా బాగుంటుంది. ఎటు చూసినా చాలా మంచి గ్రీనరీ. సో ఇలా ఈ పొలాల దగ్గర ఆగి మా పాపకైతే కార్న్ ఫీల్డ్స్ చూపిస్తున్నాను. ఏంటి సరే అది? స్వీట్ కార్న్. చూసినాం ఎప్పుడన్నా? ఇవన్నీ ఏంటివి? పొలాలు, పంటలు. ఇస్తాం కదా మేము. ముందే ఇస్తారా? ఏం చేస్తారు మరి? ఈ నరికేసి గొడ్లకి వేసి పడవాడిని. గొడ్లకి వేస్తారా? ఓన్లీ కంపెనీ అయ్యే పట్ట ఫీమేల్ ఒకటే పట్టపోద్ది. అవునా? ఇందులో ఫీమేల్ కార్న్ మేల్ కార్న్ ఉంటుందని నాకు ఫస్ట్ టైం తెలిసింది. అంటే ఎలా తేడా తెలుస్తుంది మీకు? ఇది మేల్ కార్న్ ఫీమేల్ కార్న్? మేము అది సపరేట్గా ఇస్తాం అంటే కింద సీడ్ వేరే వేరే వేస్తాం. మేల్ ఒకటి ఫీమేల్ ఒకటి. ఈ బ్యాగ్స్ ఇవి ఏం చేస్తారు? నరికేసేస్తాం. ఫీమేల్ ఒకటే వెళ్ళిపోతాయి కంపెనీకి. మరి ఎందుకు వేస్తారు నరికేసి? సెల్ఫ్ క్రాసింగ్ అవ్వకూడదు. ఫీమేల్తో టాజిల్, ఫీమేల్ టాజిల్ పీకేస్తాం ఉంచాం వాటిని. ఇది ఫీమేల్, ఇది ఫీమేల్. మేల్ ఇది మేల్, అది ఫీమేల్ అయ్యి వచ్చేసి ఇవన్నీ వచ్చేసి ఫీమేల్. నైస్. కాస్త ఎర్లీగానే స్టార్ట్ అవ్వడం వల్ల మాకు లీజర్గా కనిపించిన ప్లేసెస్ దగ్గర ఆగి మరీ నేచర్ ఎంజాయ్ చేయడానికి టైం ఉండిందనమాట. ఈ విజిట్లో మా పాపతో పాటు నేను ఫస్ట్ టైం ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. కార్న్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ ప్లాంట్స్ ఉంటాయంట. సో అతను చెప్పినట్టుగానే సో సెల్ఫ్ క్రాసింగ్ అవ్వకుండా ఉండడానికి ప్రతి 6 ఫీమేల్ కార్న్ ప్లాంట్స్ మధ్యలో ఒక మేల్ కార్న్ ప్లాంట్ పెడతారంట. సో ఆ సీడ్స్ నాటుతారంట. సో మేల్ క్రాప్ని, మేల్ కార్న్ని మాత్రం కట్ చేస్తారు అండ్ ఫీమేల్ కార్న్స్ మనకి పంపిస్తారంట. అడుగు, మీ పేరేంటి అంకుల్? శ్రీనివాసరావు. చెప్పు. ఇలా కాసేపు ఆగి వాళ్ళతో మాట్లాడినందుకు, ఇవన్నీ చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినందుకు ఏమో నాకు తెలియదు, దే గేవ్ అస్ దీస్ కార్న్స్. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత రిక్వెస్ట్ చేసినా డబ్బులు అయితే తీసుకోలేదు వాళ్ళు. అండ్ వీఆర్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. చాలా మంచి మనుషులు ఉన్నారు ఇక్కడ. మాకు బాగా అనిపించింది. అండ్ ఈ ప్లేస్ అయితే నాకు అస్సలు కమర్షియల్గా అనిపించలేదండి. భద్రాచలం వాజ్ సో గుడ్. అంటే నాకు బాగా నచ్చింది ఈ ప్లేస్.
పీపుల్ కానీ వాతావరణం కానీ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ప్రిఫర్ చేసే ప్లేస్ అయితే భద్రాచలం. ఇక్కడ ఈ చూపిస్తున్న ఆకులు ఉన్నాయి కదా, ఇవి జిందా తిలిస్మాత్ ఆకులు అనమాట. ఇట్స్ స్మెల్లింగ్ సో నైస్. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, బట్ మా ఇంట్లో అయితే జిందా తిలిస్మాత్ చాలా రెగ్యులర్గా వాడతాము, కాఫ్, కోల్డ్ అలాంటివి ఏమైనా వస్తే. ఇంకాస్త ముందుకెళ్తే ఇలా పండు మిరపకాయలది కూడా కనిపించాయి. పొలాల దగ్గర ఆగడానికి నాకు ఛాన్స్ దొరకలేదు, అక్కడంతా ఫెన్సింగ్ వేసి ఉంది. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇలా ఈ మిరపకాయలు మొత్తం ఆరబెట్టిన ప్లేస్ కనిపించింది అనమాట. సో అక్కడ ఓనర్స్ని అడిగి షూట్ చేశాను, చాలా బాగా అనిపించింది. ఇలా సో ఫార్మర్స్ వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళు చేసే పనులు ఇవన్నీ మనకు జస్ట్ ఈజీగా దొరుకుతున్నాయి, కానీ వాళ్ళ ఎఫర్ట్స్ అవన్నీ చాలా తక్కువగా మనం చూడడానికి అనిపిస్తుంది. సో ఐ థాట్ దిస్ ఈస్ లైక్ గుడ్ టు క్యాప్చర్ అనిపించింది. అండ్ ఇవన్నీ కూడా మా పాప చాలా ఎంజాయ్ చేసింది అండ్ షీ లెర్న్ సో మెనీ థింగ్స్. అండ్ అలాగే ఇంకాస్త ముందుకు వెళ్తే నేను ఇలా ఒక కొలను చూశానమాట, కంప్లీట్గా తామర పూలది. అసలు ఎంతో ముద్దుగా ఉన్నాయో, చాలా బాగుంది, కానీ అసలు వెళ్ళడానికి లేదు. ఇది చాలా దూరంలో ఉంది అండ్ కొంచెం డీప్గా ఉందన్నమాట. సో కుదరలేదు తీసుకోవడానికి దగ్గరికి వెళ్ళి, బట్ ఐ జస్ట్ లవ్డ్. సో ఇదంతా దారి మొత్తం 2 hours ఫ్రమ్ భద్రాచలం టు పాపికొండలు బోటింగ్ పాయింట్ వరకు. అండ్ ఎక్కడ కూడా బోర్ అనిపించదు, అంత బాగుంది నేచర్. బోటింగ్ పాయింట్కి ఇంకొక 1/2 hour ఉంది అనగానే మనకి సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ సిగ్నల్ అస్సలు ఉండదంట. అండ్ ఇదంతా థిక్ ఫారెస్ట్, బట్ రూట్ మొత్తం చాలా స్ట్రైట్గానే ఉంటుంది, కంప్లీట్లీ నో డీవియేషన్స్. కాస్త దగ్గరకు వెళ్ళిన తర్వాత మనకు ఒక సైన్ బోర్డ్ కనిపిస్తుంది, అక్కడ లెఫ్ట్ ఆర్ రైట్ అలా మెన్షన్ చేసి ఉంటుంది. ఆ సైన్ బోర్డ్ నుంచి ఒక 8 minutes లోపల మనము ఈ పాయింట్ రీచ్ అయిపోతాము. అండ్ దిస్ ఈజ్ ద ప్లేస్. అందరు ఇక్కడ పార్కింగ్ అవి చేసుకొని, వెహికల్స్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి బోటింగ్ పాయింట్కి స్టెప్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ అస్సలు ఫోన్ పనిచేయదు, ఐ మీన్ సిగ్నల్స్ అస్సలు లేదనమాట. సో త్రూ అవుట్ ద డే మేము ఇక్కడికి ఆల్మోస్ట్ 10-10:30కి రీచ్ అయ్యాము. అక్కడి నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు మాకు అసలు ఫోన్లో నో సిగ్నల్. అండ్ ఈ టికెట్లోనే మనకి బోటింగ్లో మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వెళ్ళగానే మనకి మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ టీ ఇస్తారు. ఆ రోజు మెన్యూ అయితే మాకు ఇడ్లీ అండ్ ఉప్మా ఉండింది. బ్రేక్ఫాస్ట్ వాజ్ గుడ్ అండ్ అన్లిమిటెడ్, అంటే అడిగితే మళ్ళీ పెడతారు కూడా. ఇట్ వాజ్ గుడ్ అండ్ హాట్, బాగా అనిపించింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ లాంచీలన్నీ కూడా పాపికొండలకు వెళ్ళేటివే బేస్డ్ ఆన్ ద క్రౌడ్. సో ఇది నాన్ సీజన్ కాబట్టి ఎక్కువగా క్రౌడ్ లేరు. మాకు ఒక 2-3 బోట్స్, అంటే 2 or 3 లాంచీలు మాత్రమే ఆ రోజు బయలుదేరాయి. మనం ఆన్లైన్లో తీసుకున్న టికెట్స్ని ఇక్కడ వాళ్ళకి చూపిస్తే వాళ్ళే చెప్తారు ఏ బోట్లో ఎక్కాలి అని. సో మన చాయిస్ ఏముండదు. అయితే ఇప్పుడు చూపిస్తున్న బోట్ అయితే కొత్త బోట్ అంట, కొత్త లాంచీ అంట. సో ఫస్ట్ టైం ఎక్కుతున్న ప్యాసింజర్తో ఇలా కొబ్బరికాయ కొట్టించారు. అది ఫార్చునేట్లీ మేము ఫస్ట్ ఉన్నామన్నమాట. సో వాళ్ళు ఇంకా అలా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకోమంటే ఇట్ వాజ్ ఆల్సో సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ గుడ్ మెమరీ. సో అలా నేను కొబ్బరికాయ కొట్టేసి ఫస్ట్ బోట్లోకి మేమే క్లయింట్స్ ఆర్ కస్టమర్స్ ఆర్ ప్యాసింజర్స్ అనొచ్చు. సో ఫస్ట్ మా ఫ్యామిలీ ఎంటర్ అయిందనమాట. సో ఇలా బోట్ కాసేపు నిండేంతవరకు కాసేపు ఉన్నాము. ఆల్మోస్ట్ 11 అయ్యింది. జనరల్గా సీజన్లో అయితే అసలు లాంచి 10:30 తర్వాత ఒక్క నిమిషం కూడా ఆగదంట. బట్ ఇప్పుడు క్రౌడ్ లేరు కాబట్టి ఒక్కొక్క బోట్ ఫుల్ అయ్యే వరకు ఉంచారు. సో 11 వరకు వెయిట్ చేసిన తర్వాత బోట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఆ రోజు 2-3 లాంచీలు మాత్రమే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇది 2 floors ఉంటుంది. కింద మొత్తం ఏసీ సెక్షన్, కంపార్ట్మెంట్ అండ్ ఫుడ్ అవన్నీ ఉంటాయి. వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ పైన వచ్చేసి ఇలా ఓపెన్ స్పేస్ ఉంటుందన్నమాట మనకి వ్యూ అంతా చూడడానికి. అండ్ ఇక్కడ కొంచెం మీకు స్టేజ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి. సో ఇది 10:30 to 11కి స్టార్ట్ అయిపోతే మనకి ఈవినింగ్ 4:35 అవుతుంది. అండ్ బేస్డ్ ఆన్ ద టైమ్ అగైన్, సో ఎప్పుడు బయలుదేరాము అనే దాన్ని బట్టి, ఎంతసేపు బ్రేక్స్ ఇస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. దీనికి టికెట్ అయితే పర్ పర్సన్ 1000 రూపీస్ అని చెప్పాను కదా. సో మా అందరికీ 1000 రూపీస్ పడింది. బట్ కిడ్స్కి, మా పాపకి 800 రూపీస్ తీసుకున్నారు.
5 to 12 ఇయర్స్ ఏజ్ పిల్లలకి మాత్రం 800 అండ్ అబోవ్ 12 వాళ్ళకైతే 1000 రూపీస్ అనమాట, ఇన్ కేస్ మీ ఓన్ వెహికల్లో అక్కడికి వస్తే. ముందుగా స్వాగతం సుస్వాగత సుమంజలు తెలియజేస్తామండి మా యొక్క మయూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సిగ్నల్ లేకపోవడం వల్ల ఫోన్స్ కూడా అందరు పక్కన పెట్టి వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. బెస్ట్ కపుల్స్ ఇప్పుడు ఇక్కడ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. శ్రీరస్తు శుభమస్తు. అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం. పాపికల్ మసాజ్ అని ఒకటి ఉందండి, సరదాగా నవ్విద్దాం. తొమ్మిది చేయలేదు, నా భుజం మీద చేయండి, మా ఊడి భుజం మీద చేయండి, కాలు మీద కాలు వేసుకుంటారు రాయల్టీ ఉంటుంది. సార్ గారికి స్పెషల్ గా పాపికల్ మసాజ్ అడుగుతుందంటే ఎలా ఉంటుందో చూద్దాం. మీరు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. కమా వెంకటేశ్వర్లు గారు, సూరిగాడు, సూరిగాడు, వీరభద్రయ్య, సో ఇలా ప్రతి బోట్లో ఇలా ఎంటర్టైన్ చేయడానికి ఒక టీం ఉంటారనమాట. సో వాళ్ళు ర్యాండమ్గా పీపుల్ని పిక్ చేసుకొని వాళ్ళతో ఏదో ఒక యాక్టివిటీస్ చేపిస్తారు. చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అలాగే కొద్దిగా పరిచయం చేసుకుందాం. పేరు చెప్పండి అమ్మా. శిల్ప శక్తి. నీ పేరు? సోనాలి బింది. ప్రేమ మేడం గారు, మహేశ్వరి మేడం గారు. అలా ఆడుతూ పాడుతూ గంటన్నర జర్నీ తర్వాత ఇక్కడికి వస్తామన్నమాట. ఇక్కడ ఒక 20 to 30 మినిట్స్ మన బోట్ ఆపుతారు. ఇక్కడ ఏంటి అంటే మంచి నేచర్లో ఒక చిన్న గుడి ఉంటుంది. అక్కడ పూజారి అర్చనలు పూజలు లాంటివి ఏమి ఉండవు, బట్ ఒక చిన్న శివలింగం అండ్ ఒక మెడిటేషన్ రూమ్ లాగా ఉంటుందన్నమాట. అక్కడ లోకల్స్ వాళ్ళు కూడా ఉంటారు ఈ టెంపుల్ మెయింటెనెన్స్ చేయడానికి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడ కొంచెం కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఉన్నారనమాట. మంచిగా అనిపించింది. అండ్ ఎంట్రన్స్ వేలో కూడా చిన్న చిన్న షాప్స్ అవి ఉంటాయి. అండ్ ఇక్కడ వాటర్ ఫ్లో ఉంటుంది కదా, ఇక్కడ కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. అండ్ టెంపుల్లో అవన్నీ విజిట్ చేసుకొని ఒక కాసేపు మంచి ఒక ఫోటో ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఒక 20 minutes to 30 minutes బ్రేక్ ఇస్తారనమాట. అండ్ ఇక్కడ ఈ ప్లేసే ఇంకా లాస్ట్ మొత్తంలో మన జర్నీలో ఇదొక్క పాయింటే మనకి బ్రేక్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ ఇంకా రిటర్న్ టు అంటే పాపికొండలు వ్యూ చూపిస్తారు. అక్కడ నుంచి ఇంకా బ్యాక్ టు మనం ఎక్కడైతే బోట్ ఎక్కామో అక్కడి వరకు తీసుకెళ్తారనమాట. సో మొత్తం జర్నీలో ఈ ఒక్క పాయింట్లోనే ఒక 30 minutes బ్రేక్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం లాంచ్ ఎక్కగానే మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. లంచ్ మెన్యూ ఇట్ వేరీస్, అంటే రోజు ఇదే సేమ్ మెన్యూ ఉండదు, బట్ ఏదో మారుతూ ఉంటుంది. ఇట్ వాజ్ సో హాట్, మంచిగా హాట్గా సర్వ్ చేశారు. చాలా బాగుంది లంచ్ మెన్యూ కూడా. ఓన్లీ వెజ్ ఆప్షన్స్ ఉంటుంది, చాలా బాగుంది. దాని తర్వాత మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటుంది ఒక 1 hour బ్రేక్ తర్వాత. లంచ్ తర్వాత ఒక 1.5 hour వరకు అందరు కామ్ అయిపోయారు. జస్ట్ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు. కనిపించేవే పాపికొండలు అనమాట. అందరు ఇంక ఇక్కడ పాపికొండలు రీచ్ అవ్వగానే మనం బోట్ ఎక్కడ ఆపరు, బోట్లో నుంచే వ్యూ చూస్తాము. ఫొటోస్, వీడియోస్, ఇంకా అలా కాసేపు నేచర్లో
కామ్గా ఎంజాయ్ చేస్తారు. అప్పుడే లంచ్ తిన్నాం కదా, సో చల్ల గాలి, మంచి బోట్ ప్రయాణం చాలా బాగుంటుంది. మస్ట్ విజిట్. అయితే వాళ్ళు ఇక్కడ మన లొకేషన్స్ మొత్తానికి కూడా ఇంపార్టెన్స్ చెప్తారనమాట. అండ్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 2027లో మనకి పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ సక్సెస్ అయిపోతుందంట. దాని తర్వాత ఈ పాపికొండలు చూడడానికి మనకు ఆప్షన్ ఉండదు, బికాస్ డ్యామ్ వచ్చేస్తుంది కాబట్టి. సో వాటర్ డ్యామ్ ప్రాజెక్ట్ ఇవన్నీ బిల్ట్ అయిపోతాయి నెక్స్ట్ ఇయర్. సో అంతలోపు మీరు ప్లాన్ చేసుకుంటే 2027 లోపే, అంటే ఈ ఇయర్లోనే వెళ్ళడానికి ప్రయత్నించండి. తర్వాత టెంపుల్ అవన్నీ ఉంటాయి, కానీ పాపికొండలు ఈ లాంచీ ప్రయాణం అయితే ఉండదు. సో ఇది చాలా బాగుంది అని చెప్పను, కానీ ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. ఇది లైఫ్ టైంలో ఒక వన్ టైం మెమరీ అని చెప్పొచ్చు. బట్ చాలా సరదాగా గడిచింది ఆ రోజు మొత్తం. ఇది వెళ్ళకపోతే ఏమైనా మిస్ అవుతామా అంటే, ఈ నేచర్ని ఇంత దగ్గర నుంచి చూడడం అయితే మిస్ అయిపోతాము. సో లైఫ్లో ఒక్కసారైనా సరే మీరు భద్రాచలం వెళ్తే ఈ పాపికొండలు ఇలా లాంచీ ప్రయాణం చేస్తే ఒక మెమరీ అనమాట. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడొచ్చినా మనం రాములవారి దర్శనం చేసుకొని బయలుదేరొచ్చు. బట్ ఇదైతే లైఫ్ టైం మెమరీ వన్స్. సో దాని తర్వాత 2027లో నుంచి మనకి ఈ అవకాశం ఉండదు, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ సక్సెస్ అయిపోతుంది అని అయితే చెప్తున్నాను. చితలింగం నిరుమల భాసిత శోభితలింగం దక్షయజ్ఞ వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం నేబముని ప్రవనాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దపవిన శకలింగం ప్రణమామి సదా శివలింగం. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి, ఎంకరేజ్. తర్వాత ఇలా అందరూ ఎవరికి నచ్చిన టాలెంట్ వాళ్ళు అక్కడ షోకేస్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా మేము 5:30కి అయితే రిటర్న్ అయిపోయాము. అండ్ మీరు చూస్తే మా పాప స్టేజ్ ఎక్కి పాట పాడింది కదా, తనకి అస్సలు స్టేజ్ ఫియర్ లేదనమాట. షీ ఈజ్ లైక్ 7 years old, బట్ చాలా బాగా పాడుతుంది. అండ్ రీసెంట్గా షీ జాయిన్ మ్యూజిక్ క్లాసెస్, కర్ణాటిక్ మ్యూజిక్ వెళ్తుంది. సో చాలా బాగా అనిపించింది తను అలా స్టేజ్ ఎక్కి పాడడం. సో ఇది ఇంకా మేము 5:30కి దిగిన తర్వాత వాళ్ళు టీ స్నాక్స్ ఇస్తారు. ఇంకా టీ తాగేసిన తర్వాత రిటర్న్ టు ఆర్ హోటల్. మళ్ళీ 2 hours జర్నీ ఇక్కడి నుంచి భద్రాచలం రీచ్ అవ్వడానికి. సో ఇలా సెకండ్ డే ఇన్ భద్రాచలం కంప్లీట్గా మాకు పాపికొండల దర్శనంతో పాటు మంచిగా ఎంటర్టైన్ అయ్యామన్నమాట. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము 4:30కి స్టార్ట్ అయిపోయి 10:30 వరకు హైదరాబాద్ రీచ్ అయిపోయాం. సో మీరు మీ ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఒక 2 days కేటాయించండి. అండ్ 2 days మీరు ఒకరోజు టెంపుల్ అండ్ పర్ణశాల దర్శనం చేసుకోండి. నెక్స్ట్ డే మొత్తం పాపికొండలకు సరిపోతుంది. అండ్ మంచి మంచి ప్లేస్ అండి, తప్పకుండా చూడాలనుకుంటే ఈ ఇయర్లో మీరు చూడండి. అండ్ ఐ హోప్ దిస్ ఈజ్ సో ఇన్ఫర్మేటివ్ అండ్ స్టే ట్యూన్ టు ఆహా మహి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్స్లో అడగండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Thank you. Until then, take care. Bye bye.